హై ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అఫీషియల్ టెక్ బ్రాండ్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మనకైతే నిన్న చైనాలో ఒప్పో A92S అనే మొబైల్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. వాటి స్పెక్స్ మొత్తం ఇప్పుడు మనం చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.57 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లే అయితే యూజ్ చేయడం జరిగింది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉండడం అనేది జరుగుతుంటుంది. ర్యామ్ చూసుకున్నట్లయితే 6GB మరియు 8GB ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే 128GB అయితే ఉంటుందన్నమాట. దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్లయితే 3890 mAh అయితే యూజ్ చేయడం అనేది జరిగింది. దీంట్లో వాడిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 800 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది 5G ప్రాసెసర్ అనమాట. బ్యాక్ సైడ్ కెమెరా పాత కెమెరా సెటప్ని ఇచ్చారు. ఇటువంటి కెమెరాలు చాలా మొబైల్స్లో ఇస్తున్నారు. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. 2 మెగాపిక్సెల్ మైక్రో సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే 16 మెగాపిక్సెల్ అయితే ఉండడం అనేది జరుగుతుంటుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 10 అయితే వస్తుంది. అలాగే ఇది 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే ఈ మొబైల్ రావడం అనేది జరుగుతుంటుంది. ఈ మొబైల్ ప్రైజెస్ చూద్దాం మనం. 6GB మరియు 128GB ఉంటుందిగా 23,700 పెట్టాడు, అంటే 23,700 రూపాయలు పెట్టారు. 8GB మరియు 128GB ఉంటుందిగా దగ్గర 27,000 రూపాయలు అయితే పెట్టడం అనేది జరిగింది. సో నా వరకు అయితే మొబైల్ ప్రైస్ ఎక్కువ అయిపోయింది. సో చూద్దాం ఈ మొబైల్ని మన ఇండియాకి తీసుకొస్తారా లేదా, తీసుకొస్తే ఎంత రేట్లో తీసుకొస్తారు అనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మన వీడియోకు సపోర్టింగ్ ఉంటుంది. అలాగే మన ఛానల్ కూడా తొందరగా వేరే వాళ్ళకి షేర్ అవ్వడానికి ఛాయిస్ ఉంటుంది ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది ఫ్రెండ్స్, దీన్ని కూడా యాక్టివేట్ అనేది చేసుకోండి. నేను ఏ వీడియో తెచ్చినా మీ యూట్యూబ్ నోటిఫికేషన్కి వెంటనే వస్తుంది ఫ్రెండ్స్.